ఆదిలాబాద్లో వెంచర్లకు సంబంధించిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న జోగురామన్న అండదండలతో భూదందా జోరుగా సాగింది. జిల్లా కేంద్రం పరిధిలోని రణదేవనగర్ వెంచర్ కోసం ఓ ప్రైవేటు రియల్టర్ ఏకంగా అక్రమ వంతెనను నిర్మించారు. దీంతో ఈ ఘటనపై ఇప్పటికే అమ్మా న్యూస్ ఛానల్లో కథనాలు కూడా వచ్చాయి. కొన్ని రోజులు ఈ దందాకు తెరపడ్డా మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తంతోలి మార్గంలో వెలిసిన అక్రమ వంతెనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి అందిస్తారు. ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో అక్రమ లేఅవుట్ల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఈ పరంపర ఇదివరకే అమ్మా న్యూస్ ఒకసారి బయట పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూనే మళ్ళీ అదే క్రమంలో అదే రియల్టర్ మళ్ళీ మరో చోట కూడా ఇటువంటి ఇల్లీగల్ బ్రిడ్జినే నిర్మించినటువంటి ఘటన మళ్ళీ అమ్మా న్యూస్కు చిక్కినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది అంకోలి తంతోలి మార్గానికి వెళ్ళేటటువంటి క్రమంలో ఎడమ వైపున ఉన్నటువంటి 61/2, 61/3, 61/4 ఇలా ఈ 61వ సర్వే నంబర్కు సంబంధించినటువంటి భూమిలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే వెంచర్ ఉందో అక్కడ మనము వీడియో జర్నలిస్ట్ మహేందర్ చూపిస్తున్నారు. ఆ వెంచర్ పూర్తిగా ప్లాట్లు అమ్మకం పూర్తి కాకుండానే అక్కడ పూర్తిగా ప్రహరీ నిర్మించి ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే దానికి వెళ్ళేటటువంటి మార్గంలో దీనికి ఎటువంటి డిటిసిపి అనుమతులు కానీ ఇక ఇతరత్ర విషయాలేవి కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక నాలా పైన మరో బ్రిడ్జ్ నిర్మించినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క నాలాకు సంబంధించి దానిపైన నిర్మించినటువంటి బ్రిడ్జిని చూడవచ్చు. అంటే పూర్తిగా ఇష్టారాజ్యంగా నిర్మించినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ కేవలం 3 పైపులు మాత్రమే దాని కింద ఏర్పాటు చేసి నీటి ప్రవాహాన్ని పూర్తిగా తట్టుకోనటువంటి పరిస్థితుల్లో నిర్మించినటువంటి ఈ యొక్క బ్రిడ్జిని మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఈ యొక్క రోడ్డు మార్గం కూడా ఇది ఇల్లీగల్ అనేటటువంటి విషయము దీనిపైన కొంతమంది స్థానికులు ఇదివరకే ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఈరోజు జిల్లా కలెక్టర్కు విన్నవించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో మనం అమ్మా న్యూస్లో చూపించినటువంటి బ్రిడ్జ్కు సంబంధించినటువంటి తొలగించేటటువంటి చర్యలు ఇదివరకు ఎటువంటి అడుగు కూడా ముందుకు పడనటువంటి పరిస్థితి మళ్ళీ ఇక్కడ ఇది ఇంకొక ఘటనగా మనం చూడవచ్చు. అయితే వీళ్ళందరూ కూడా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి జోగురామన్నకు సంబంధించినటువంటి చాలా దగ్గరి వ్యక్తులుగా తెలుస్తోంది ఈ యొక్క రియల్టర్లందరూ కూడా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఆదిలాబాదులో అధికార ముసుగులో ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి తనకు దగ్గరి వారైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇష్టారాజ్యంగా ఇతోధికంగా ఏ విధంగా సహకరించి ఇక్కడి భూముల విషయం కావచ్చు, ప్లాట్ల విషయం కావచ్చు, వాటిలో ఏ విధంగా నిబంధనలకు విరుద్ధంగా వాళ్లను యథేచ్ఛగా అనుమతించారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. అలాగే కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి రోహిత్ షిండే అనేటటువంటి యువకున్నాడు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయం ఏంటి? మీరు జిల్లా కలెక్టర్కు చేసినటువంటి ఫిర్యాదులో పొందుపరిచినటువంటి విషయాలేంటి? నా పేరు రోహిత్ షిండే. ఇది ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఇల్లీగల్, దీనికి ఎన్ఓసి పర్మిషన్ ఏ పర్మిషన్లు కూడా లేవు. మళ్ళీ ఇంకోటి అక్కడ ఉన్న లేవట్కి రేరా రిజిస్ట్రేషన్లు కాలేదు, మళ్ళీ దానికి పర్మిషన్ లేదు. మళ్ళీ డిటిసిపి అని ఉంటుంది, దానికి కూడా పర్మిషన్ లేదు. ఇది అక్రమంగా రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం. ఇది ప్రజలను అందరినీ మోసం చేస్తున్నారు ఇట్లా కట్టబెట్టి. ఇది మొత్తం ఇల్లీగల్. ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది, దీంట్లో ఎన్ని ప్లాట్లు ఉంటాయి, ఎంత ఏవైనా అమ్మకాలు జరిగాయా, జరిగితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైనా చర్యలు తీసుకుంటే వాళ్ళకి సంబంధించి జరిగే నష్టం ఏంటి, ఎంతవరకు ఉంటుంది? ఇది 13 ఎకర్ల చిల్లర ఉంటుంది. ఇది ఇక 200 చిల్లర ఫ్లాట్లు ఉన్నాయి. దీంట్లో 100 చిల్లర్లు ఏదో అమ్మేశారు. ప్రతి రియల్ ఎస్టేట్ మాఫియా ప్రతి జనాలని మోసం చేస్తున్నారు. ఇట్లా చేసుకుంటా అందరు ప్రజలకు ఒకటే కోరి డిటిసిపి పర్మిషన్ ఉన్న రేరా రిజిస్ట్రేషన్ అయినా లేవర్సే కొనాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి విషయంలో ఇదివరకు మనం అమ్మా న్యూస్లో చూపించినటువంటి ఏదైతే రణదివేనగర్కు ఆవల ఉన్నటువంటి 73 సర్వే నంబర్లో ఆ యొక్క బ్రిడ్జిని ధ్వంసం చేయడం జరిగిందా? ఈ యొక్క బ్రిడ్జ్ పైన మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన కలెక్టర్ ఏ విధంగా స్పందించారు? కలెక్టర్ గారు ఏం లేదు, అది ఎంఆర్ఓకి రాస్తున్నారు. ఈరోజు మున్సిపాలిటీ కమిషనర్కి రాశారు. ఏది చర్యలు తీసుకుంటలేరు. అది కూడా ఎట్లున్నది అట్లానే ఉన్నది. ఇవాళ కూడా ఎంఆర్ఓకి కాల్ చేశాము, వెళ్ళి కలిశాము. దాని గురించి కూడా ఏ స్పందనం లేదు. అంటే ఇప్పుడు ఇదివరకే మీరు చెప్పారు వీటిపైన అధికారులు స్పందించకపోతే హైకోర్టును ఆశ్రయించడానికి కూడా సిద్ధమేనని చెప్పి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లీగల్ బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు, అనుమతులు లేనటువంటి లేఅవుట్లు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి అసలు దీని వెనుక ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? అసలు ఏంది దీని కథ?
ఇది ఏదైతే మన అధికారం పార్టీ ఏదైతే ఇప్పుడు లేదు జోగిరామన్న గారు దీని వెనుక మొత్తం అతనే ఉన్నాడు, మొత్తం అతనే ఇల్లీగల్ పనులు మొత్తం చేపించాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పను ఇది మొత్తం. అంటే ఆయనకు అత్యంత సన్నిహితులైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులే వీటన్ని కారణమని చెప్పి అనుకోవచ్చా? ఖచ్చితంగా అతను ఏదున్నా దేంట్లోన్నా అతను ఖచ్చితంగా అతని కమిషన్ తీసే ఉంటుంది. దేంట్లోనా అతని పార్ట్నర్షిప్ ఖచ్చితంగా అతని ఇది మొత్తం ఇల్లీగల్ చేపించేది మొత్తం. ఇంకా ఆదిలాబాద్లో ఇటువంటి ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది అంటారు? చాలా చాలా ఉన్నాయి ఇంకా. ఇది మొత్తానికి అంటే ఆదిలాబాదు వెనుకబడ్డటువంటి ఆదిలాబాదు అనేటటువంటి పేరుంది, కానీ ఇటువంటి అక్రమ దందాల్లో మాత్రం చాలా ముందు వరుసలో ఉందని చెప్పి ఇటువంటి ఈ యొక్క ఘటనలు వరుస ఘటనలను చూసి మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఫిర్యాదు కలెక్టర్కు ఫిర్యాదు అందించినటువంటి యువకుడు పేర్కొన్నట్లుగా ఇటువంటివి ఇంకా చాలా వరకు ఉన్నాయని చెప్పి ఆయన పేర్కొంటున్నారు. వీటన్నిటిపైన కూడా అమ్మా న్యూస్ చాలా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేస్తుంది. గత ప్రభుత్వంలో అధికార పార్టీ ముసుగులో మాజీ ఎమ్మెల్యే జోగురామన్ చేసినటువంటి ఇటువంటి తన అనుయాయులకు సంబంధించి చేసినటువంటి ఆయన అలసిచ్చినటువంటి ఈ అక్రమ దందాలన్నీ కూడా వెలుగులోకి తీసుకురావడంలో అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉంటుంది. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో ఆదిలాబాద్ నుండి రాజశేఖర్ జోషి, అమ్మా న్యూస్.